ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ నేను చిన్న మినీ లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. బేబీస్కి పాలు అనేవి అందరూ స్టీల్ గిన్స్లో పాత్రల్లో మరగబెడుతూ ఉంటారు. అలా కన్నా ఆరోగ్యంగా హెల్తీగా ఉండడానికి కుండలో మరగబెడితే పిల్లలు ఆరోగ్యంగా హెల్తీగా బాగుంటుంది. ఎందుకంటే కుండలో అనేది మన పూర్వకాలం నుంచి వస్తుంది. చాలా ప్యూర్గా కుండలో మరగబెడితే చాలా బాగుంటుంది. నేనైతే ఆవు పాలు తీసుకుంటాను మా బేబీకి. తీసుకున్న వెంటనే నేను మార్నింగ్ కుండలో మరగబెడతాను. మళ్ళీ ఈవినింగ్ ఏదో స్టీల్ గిన్నెలో ఏదో మరగబెట్టుకుంటాను. మార్నింగ్ అయితే నేను కుండని బాగా కాబెట్టిన తర్వాత ఒక 5 minutes మళ్ళీ దాన్ని స్టవ్ క్లోజ్ చేసి ఒక 1/2 hour దాన్ని అలా వదిలేసి పాలు కుండలో మరగబెట్టుకుంటే చాలా ప్యూర్గా, చాలా క్వాలిటీగా హెల్తీగా ఉంటాయి. మన స్టీల్ పాత్రలు ఇవన్నీ చేస్తాం కానీ అందులో సబ్బు ఉండటం అలా కొద్దిగా డస్టీగా ఉండటం అనిపిస్తూ ఉంటుంది. ఇలా కుండలో పాలు మరగబెట్టుకుంటే చాలా ప్యూర్గా ఉంటాయి. ఇప్పుడు నేను పాలు కూడా చూపిస్తాను మీకు.